గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని కార్యాలయం నందు 25వ వార్డు కార్పొరేటర్ కరుణాకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 25వ వార్డు నుండి కొంతమంది వైసీపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 150 మంది టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మా వైసీపీకి జాయిన్ అయ్యారు. దీనికి వీళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారంటే వాళ్ళు అక్కడ చేసే ఇవి అన్ని అరాచకాలు కానీ ఏదైనాను నచ్చక, మా పథకాలన్నీ నచ్చి, మేము ఇచ్చే ప్రోత్సాహాలకన్నీ నచ్చి మా పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇక్కడ నుండి వీళ్ళందరూ కూడాను మా పార్టీకి కృషి చేస్తారు గెలుపుకి అని మేమందరం కూడా తీర్మానం చేసుకొని మేము ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళంతా మా సైన్యము, మా వెనకాలండి మేము నడుస్తాము, మా వెనకాల ఈ సైన్యం నడుస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి పశ్చిమ నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే విడుదల రజనమ్మ గారి కార్యాలయంలో 25వ వార్డు మరి కార్పొరేటర్ కరుణా గారి ఆధ్వర్యంలో టీడీపీకి సంబంధించినటువంటి ఆ వార్డు కార్యకర్తలు, మరి టీడీపీకి సంబంధించినటువంటి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైతే యాక్టివ్ రోల్ ప్రదర్శించారో బిఫోర్ ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి కార్పొరేటర్ కరుణా గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటాము. కరుణా గారు నాయకత్వంలో కానీ, మరి రజనమ్మ గారి నాయకత్వంలో కానీ మరి మేము నడుస్తాము. తప్పకుండా వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కానుగ్గా ఇస్తాము రజనమ్మ గారు అని చెప్పి ఒక నినాదంతో ఇంత పెద్ద ఎత్తున మరి 200 మంది కార్యకర్తలు, టీడీపీ జనసేన కార్యకర్తలు ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా పరిగణిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి రిజల్ట్ ఈ వార్డు నుంచి కూడా తప్పకుండా మరి కరుణా గారి ఆధ్వర్యంలో రాబోతా ఉంది రజనమ్మకు అని చెప్పి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నో మరి అబద్ధపు హామీలు ఇచ్చి అష్టకష్టాలకు మరి కార్యకర్తలని గాలి కొదిలేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టిన కారణంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇబ్బందులు పాలు చేశాడో అతని పార్టీకి స్వస్తి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ఇస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా మంచి సంక్షేమాలు అందిస్తాడని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఈ రోజున జగన్ గారి నాయకత్వంలో పనిచేయడానికి కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున కరుణా గారి వార్డు నుంచి మరి రావటం జరిగింది. తప్పకుండా కార్యకర్తలకు అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. మీ సేవలో తప్పకుండా మరి రజనమ్మ గారు వినియోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మంచి భవిష్యత్తును కూడా ఏర్పాటు చేస్తాడని చెప్పి మీకు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. కార్యకర్తలకి జనసేన మరియు టీడీపీ మరియు బీజేపీ కూటమి నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి ఏ పథకము, ఏ హామీ అమలు కాకపోయినప్పటికీ అటువంటి పథకాలు అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని మభ్యపెట్టద్దు అని కార్యకర్తలు మరియు జనాల్లో గట్టిగా బలంగా ఏర్పడినది. అటువంటి కారణం చేత 25వ వార్డు ప్రజానీకం మొత్తం కూటమి నుంచి వైసీపీ ప్రభుత్వంలోకి మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వ పాలన మరియు వాళ్ళ యొక్క పథకాలు అన్నీ నచ్చి అందరూ 25వ వార్డులో కరుణకుమారి గారి నాయకత్వంలో, రజనమ్మ గారి సమక్షంలో 25వ వార్డులో ప్రజలు భారీగా చేరికలు 150 మంది ప్రజలు ఒకేసారిగా ఈ ప్రభుత్వం యొక్క పాలన మరియు జగనన్న నమ్మకం మరి ఇంకా అభివృద్ధి జరుగుద్దని ఆశిస్తూ అందరం కలిసి మూకుమ్మడిగా 25వ వార్డులో వైసీపీ రజనమ్మ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగినది. కరుణకుమారి గారు మాకు ఎంతో అభివృద్ధి చేశారు. అటువంటి అభివృద్ధి ఇంకా కొనసాగించి ఇంకా ఎంతో ప్రజలకి సామాజిక సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదం.